السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين، أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపాసాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వ మానవాళికి జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, సర్వోన్నతుడు, సర్వోత్తముడు, సర్వశక్తిమంతుడు, సర్వ సామర్థ్యాలు కలిగిన ఏకైకుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దివ్య ప్రియనామాన ఈనాటి సభను నేను ప్రారంభిస్తున్నాను. ముందుగా నాకు ఈ చిరు అవకాశాన్ని కల్పించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత మీ అందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దివ్య కారుణ్యం కురువుగాక. సమయాన్ని అల్లాహ్ కోసం కేటాయించినందుకు అల్లాహ్ మిమ్మల్ని ఇహలోకంలో సన్మార్గంపై నడిచే, సాఫల్యం పొందే, పరలోకంలో శాశ్వత స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆతిథ్యంలో ఉండే ప్రవక్తల సహవాసంలో ఎవరినైతే మేము ఎక్కువగా ఇష్టపడుతున్నామో, తల్లిదండ్రులు, మనకు ధర్మాన్ని నేర్పించినటువంటి ధార్మిక విద్వాంసులు, వారందరితో కలిసి సంతోషంగా అల్లాహ్ యొక్క ఆరాధనలో మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్వర్గంలో అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో సుఖ సంతోషాలతో ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ద్వారా మనం ప్రతి ఆదివారం అయినంత వరకు అల్హమ్దులిల్లా ధార్మిక అత్యవసరమైన జ్ఞానాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ఈ సేవ ఏదైతే ఉందో ఈ సేవ అల్లాహ్ మనందరితో స్వీకరించుగాక. చెప్పే వారికి వారి యొక్క సమయం తీసి చెప్పే విషయానికి లాభాన్ని, వినేవారికి సమయాన్ని కేటాయించేందుకు మరియు సమయాన్ని అల్లాహ్ యొక్క ఆరాధన కోసం ప్రత్యేకం చేసుకున్నందుకు అందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుఖ సంతోషాలతో ఉండే, ఆయన రక్షణలో ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ప్రతి అవిధేయతకు పాల్పడే కార్యం నుండి, అధర్మ కార్యాల నుండి, తప్పుడు విషయాల నుండి దూరంగా ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. అల్హమ్దులిల్లా, ఏదైతే మీకు ఈ విషయం తెలుసో, మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ద్వారా, కారుణ్యం ద్వారా మనం అల్హమ్దులిల్లా తౌహీద్ అంటే ఏమిటి అనే పుస్తకాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కోట్లాను కోట్లు సార్లు కృతజ్ఞతలు మనం మనస్ఫూర్తిగా తెలియచేయాలి. అల్లాహ్ స్వీకరించుగాక. ఎందుకంటే ఈ విషయాలు చాలా అవసరమైనటువంటి విషయాలు. చాలా పుస్తకాలు ఉన్నాయి వీటిపై, కానీ అల్లాహ్ మనకు ఈ పుస్తకాన్ని అర్థం చేసుకునే అనుగ్రహం కల్పించాడు. ముందుగా అవసరమైన విషయాలు నేర్చుకుంటే
ఆ తర్వాత మిగతా వివరణ కూడా సులువవుతుంది. అత్యవసరమైన విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ పుస్తకంలో జమ చేయబడ్డాయి. అల్హమ్దులిల్లా, నేను మనస్ఫూర్తిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సేవను మనకు అందించినటువంటి వారెవరైతే ఉన్నారో మరియు వారికి ఈ సేవ ఎవరి దగ్గర నుంచి అయితే సమకూర్చబడిందో మరియు మీ అందరిపై కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎల్లప్పుడూ తన అనుగ్రహాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. సత్యంపై నడిచే అసత్యం నుండి దూరంగా అయిపోయే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. సరే, చూడండి పేజ్ నెంబర్ 22. మనం చివరిసారిగా ఓ వాక్యం విన్నాము, సూర మరియం 65వ వాక్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ వాక్యం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పూర్తి ఖురాన్లో చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఏదైనా వాక్యం దానిలో తౌహీద్ యొక్క 3 రకాలు వచ్చి ఉన్నాయి అంటే అది సూర మరియం యొక్క 65వ వాక్యం. ఉదాహరణకు 25వ పేజీలో చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు, రబ్బుస్ సమావాతి వల్ అర్ది వమా బైనహుమా ఫఅబుదుహు వస్తబిర్ లిఇబాదతిహి హల్ తఅలము లహు సమీయా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ దివ్య వాక్కు యొక్క అనువాదం ఈ విధంగా ఉంది, గమనించండి. ఆకాశాలకు మరియు భూమికి వాటి మధ్యనున్న సమస్తానికి ఏకైక సత్య ప్రభువు ఆయనే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. కనుక నువ్వు ఆయన్ని ఆరాధించు, ఆయన ఆరాధనపైనే స్థిరంగా ఉండు. మొదటి విషయం అల్లాహ్ కోసం ఆరాధనను, మొదటి విషయం ఈ వాక్యంలో కేవలం సత్య ఆరాధ్యుడు అల్లాహే అన్న విషయం. రెండో విషయంలో 2 విషయాలున్నాయి. మొదటిది ఆరాధన గురించి, ఆరాధన యొక్క అవగాహనతో ఆరాధనపై మనం ఆచరించాలి చిత్తశుద్ధితో, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ముతాబఅత్ అనగా సున్నత్ ప్రకారంగా. రెండో విషయం ఆరాధనలో దానిపై స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే ఒకే మార్గం. చాలా మంది ధార్మిక సభలలో వెళ్తూ ఉంటారు, వింటూ ఉంటారు చాలా విషయాలు, కాసేపు మనలో కాస్త ఉత్తేజం ఉంటుంది, కానీ 2 రోజుల తర్వాత అదంతా వృధా అయిపోతుంది, గాలిలో ఆవిరి వలె ఎగిరిపోతుంది. ఎందుకంటే ధర్మ జ్ఞానం నేర్చుకునే సరైన పద్ధతి మనకు తెలియాలి. మీరు గనుక అరబ్ దేశాలలో చూసినట్లయితే, ప్రవక్త వారు ముఖ్యంగా జన్మించినటువంటి సౌదియా ప్రాంతాలలో మీరు చూసుకుంటే అక్కడ సభలు అనేవి ఏర్పాటు చేయబడవు. ఎక్కువగా అక్కడ చూస్తే మనం కేవలం ధార్మిక గ్రంథాలు చదివించబడతాయి. మన ఎవరైతే సలఫ్ సజ్జనులు ఉన్నారో వారిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఎంతగా వెనుకాలకి వెళ్తామో అంతగా మనకు సత్యమైన ధర్మం దొరుకుతుందని షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు ఒక ప్రసంగంలో తెలియజేశారు. అదే విధంగా మన్హజు సలఫి సాలెహ్ వహాజతుల్ ఉమ్మా ఇలైహి అనే పుస్తకం, దీని అనువాదం అల్హమ్దులిల్లా మనం చేశాము, మీరు చూశారు కూడా అల్హమ్దులిల్లా. ఇన్షాల్లా అల్లా మనకు సౌభాగ్యాన్ని కల్పిస్తే ఇక ముందు ఇన్షాల్లా ఆ పుస్తకం కూడా ఇన్షాల్లా నేర్చుకుందాం. సరే, ఆ పుస్తకంలో కూడా ఈ విషయం రాసి ఉంది. ఏ విధంగానైతే మనం వెనుకాలకు వెళ్తామో ఆ విధంగా మనం ధర్మంలో స్పష్టతను, ఎటువంటి విభేదం లేని విషయాలను, సత్యమైన విషయాలను మనం చూస్తాం, పొందుతాం. కాబట్టి మనం సలఫ్ యొక్క
ధర్మం ప్రకారంగా జ్ఞానం నేర్చుకోవాలి. మరియు సలఫ్ ఏ విధంగా జ్ఞానం నేర్చుకునేవారు? ప్రవక్త వారి వద్ద ప్రయాణం చేసి వెళ్ళి కూర్చొని మరి చాలా శ్రద్ధగా దగ్గరై కూర్చొని మరి శ్రద్ధగా ఆలకించి విన్న విషయాలను వారు నోట్ చేసేవారు. ఆ తర్వాత వాటిని అవసరమైనప్పుడల్లా తీసి గుర్తు చేసుకొని తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకునేవారు, సరిదిద్దుకునేవారు. అలాగే మనం ఉండాలి. ధర్మ జ్ఞానం నేర్చుకోవాలి. ఏదైనా తప్పని సరైన విషయం ఉంటే ముందుగా దాని గురించి నేర్చుకోవాలి. ఆ తర్వాత షేక్ సాలే తెలియజేస్తున్నారు, మిగతా విషయాల గురించి నేర్చుకోవాలి. ఏదైతే అత్యవసరమో దాన్ని ముందుగా, ఆ తర్వాత మిగతా అవసరమైన విషయాలను మనం నేర్చుకోవాలి. దీని అవగాహన కితాబు సున్నత్ ఫెహ్మే సలఫ్ యొక్క వెలుగులో తప్పనిసరి. రెండవది స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండడానికి ఏం చేయాలి? దానిని మరలా మరలా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అల్లాతో భయభక్తులు కలిగి ఏదైతే తప్పో, ఏదైతే చేయకూడదు అటువంటి విషయాల నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే మనకు స్థిరత్వం కలుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థించాలి. అల్లాహ్, నేను ఏదైతే శ్రమించి సమయాన్ని నీ కోసం కేటాయించి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నానో దీన్ని ఎల్లప్పుడూ నేను గుర్తుంచుకునేలాగా, నాకు గుర్తుండేలాగా, దీనిపై నేను ఆచరించేలాగా నాకు సౌభాగ్యాన్ని కల్పించు అల్లాహ్. నాకు ఈ విషయంలో నీవు నాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ నాకు రక్షణ కల్పించు అల్లాహ్ అని చెప్పేసి మంచి ప్రార్థనలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వేడుకోవాలి. మరియు స్థిరంగా ఉండడానికి అవసరమైన విషయాలలో సత్యమైనటువంటి వ్యక్తులతో, సత్యసంధులతో కలిసి ఉండడం కూడా తప్పనిసరి. ఎందుకంటే అసత్యులు ఎవరైతే వర్ణాలుగా చీల్చబడ్డారో, ధర్మంలో కొత్త పోకడలు కల్పించి ధర్మంలో లేని విషయాలపై ధర్మంగా భావించి ఆచరిస్తూ ఇది పుణ్యం అని నమ్ముతున్నారు, ఇటువంటి వ్యక్తులలో చాలా తప్పులుంటాయి. అటువంటి వారి సహవాసం, వారెంత మంచి వారైనా మనకు అపమార్గానికి దారి చూపిస్తుంది. కాబట్టి వారిలో చాలా మంది ఉన్నారు. ఆ వర్గంపై నడిచేవారు వేలల్లో ఉన్నారు. మేము చూస్తే కేవలం చేతి వేళల్లోనే ఉన్నాము, కాస్తంత మాత్రమే ఉన్నారు అంటే మాది నిజం కాదేమో. అంతమంది వెళ్తున్నారంటే ఆ మార్గం వెనకాలకి అది నిజమేమో అని భావించి అటువంటి మార్గాలపై వెళ్ళరాదు. గుర్తించుకోండి, శైతాన్ మార్గాలు చాలా ఉన్నాయి, కానీ సిరాతే ముస్తఖీం మార్గం ఒకటే. అది సూట్ అయిన మార్గం, అల్లాహ్కు దగ్గరకు మనకు వెళ్ళి చేర్చుతుంది, అల్లాహ్ సాన్నిధ్యాన్ని కల్పిస్తుంది. కనుక సిరాతే ముస్తఖీం మార్గం పైన నడవాలి. దీని గురించి అంటే మనం పగలు రాత్రి ప్రతి నమాజ్లో, ప్రతి రకాత్లో దువా పెడుకుంటాం. ఇదేమిటో కాదు, ప్రవక్త వారి యొక్క సహబాల మార్గం మాత్రమే. ఎలాగైతే మనం షేక్ సాలే యొక్క పుస్తకం మన్హజు సలఫి సాలే వహాజతుల్ ఉమ్మా ఇలైహి అనే విషయంలో చూసాం. మనం దువా చేస్తాము సూర్య ఫాతిహలో ఒక విధంగా, అదే విధంగా ఎవరి నుండి అయితే కాపాడబడాలో వారి నుండి కూడా అల్లాహ్ మమ్మల్ని కాపాడు అని దువా చేస్తాం. రెండు తప్పనిసరి. ఏ మార్గం కావాలి, ఏ మార్గం వద్దు అన్న రెండు విషయాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు మనం ఉంచుతాం. ఏ మార్గం కావాలి? ఏ మార్గం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తౌబాలో తెలియజేస్తున్నారు, మన్ యుతిఇల్లాహ వర్-రసూల ఫఉలైక మఅల్లజీన అన్అమ అల్లాహు మినన్ నబియ్యీన వస్-సిద్దీకీన వష్-షుహదా వస్-సాలిహీన్ వహసున ఉలైక రఫీకా. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు తన చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల విధేయత చూపుతారో, అంటే వారు చెప్పిన విధంగా నడుచుకుంటారో, వారేదైతే వద్దన్నారో దాని నుండి దూరంగా వెళ్ళిపోతారో, అటువంటి వారికి 4 గొప్ప వారి యొక్క స్థానం దొరకగలదు. ఎలాగైతే అల్లాహ్ ఈ వాక్యంలో తెలియజేస్తున్నారో, అటువంటి వారికి
విధేయులకు, అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో అతి ఉన్నత స్థానం ఎవరిది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అర్ష్ కింద అది అంబియా ప్రవక్తల స్థానం. వస్సిద్దీకీన్, ఆ తర్వాత సిద్దీకీన్ అంటే ఎవరైతే సత్యవంతులు ఉంటారో, సత్యసంధులు, అటువంటి వారు, ఎప్పుడు ఎటువంటి అసత్యాన్ని మాట్లాడనటువంటి వారు, ఎటువంటి అసత్య మార్గానికి సహకరించినటువంటి వారు. ఇదే విధంగా దీనిలో జ్ఞానవంతులు తప్పనిసరిగా వస్తారు సిద్దికీన్లు. ఎందుకంటే ప్రవక్తల బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల వారసులపై వేశారు. ఇప్పుడు ప్రవక్తలు రారు, కానీ వారి వారసులు వారి యొక్క మార్గాన్ని ముందుకు కొనసాగిస్తారు. ఈ మార్గంపై ఎవరైతే ఉంటారో, అంటే ధర్మ జ్ఞానం నేర్చుకుంటూ, నేర్పిస్తూ, దానిపై ఆచరిస్తూ చనిపోతారో అటువంటి వారు సిద్దికీన్ స్థానంలో ఉంటారు, రెండో స్థానంలో. ఆ తర్వాత షుహదా, ఎవరైతే కితాబ్ సున్నత్ ఫెహ్మే సలఫ్ యొక్క మార్గాన ఎవరైతే హాకిం నాయకుడు ఉంటాడో, ఆ నాయకుడు ఆజ్ఞ ప్రకారంగా ధార్మిక విద్వాంసుల అనుమతి తర్వాత ఏదైతే ఆజ్ఞాపించబడుతుందో, మీరు జిహాద్ చేయాలని, మీరు ధర్మ యుద్ధాన్ని నెలకొల్పాలని, అటువంటి అత్యవసర సమయాలలో ఆ విషయాల పట్ల మనం ముందుకు సాగి దానిలో ఎవరైతే మరణిస్తారో, అమరులవుతారో అటువంటి వారు షుహదాలు వస్తారు, అమరవీరులు. చిత్తశుద్ధితో చనిపోయినటువంటి వారు, కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్ పైన ఎటువంటి షిర్క్ చేయని వారు, బిదాత్ చేయనిటువంటి వారు, ఇటువంటి వారు మూడవ స్థానంలో. నాలుగవ స్థానంలోను వస్సాలిహీన్, సత్యవంతులు, పుణ్యవంతులు, ఎవరైతే మంచివారు, ప్రతి ప్రవర్తన సరిదిద్దుకొని ప్రవక్త ఎలా జీవించారో అలా జీవించడానికి ప్రయత్నించి పరితపించే వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు, ఇటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ఉన్నతమైనటువంటి స్థానాలను ఇస్తాడు. మనం ఒకవేళ ఇహ్దిన సిరాతల్ ముస్తకీం, ఓ అల్లాహ్ మాకు సిరాతే ముస్తకీం మార్గం ప్రసాదించు అని దువా వేడుకుంటుంటే ఈ నలుగురు ముఖ్యంగా వస్తారు. దీని తర్వాత షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు అంటున్నారు, దీనిలో అసలు సజ్జనులు కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ముఖ్యమైనటువంటి వారు. వీళ్ళు గనక మన వరకు ప్రవక్త వారి దగ్గర నేర్చుకున్నటువంటి ధర్మ జ్ఞానాన్ని సేకరించి సరైన విధంగా పదే పదే కంఠస్థం చేసి మరి గుర్తుంచుకొని ఆచరించి మరి మన వరకు చేర్చకపోతే ఈనాడు మనం సత్య ధర్మంపై నిలకడగా నిలబడే సౌభాగ్యం మనకు దొరికేది కాదు. కాబట్టి సలఫ్ సజ్జనుల ఏదైతే మన్హజ్ ఉందో ఆ మన్హజ్ పై మనం ఉంటే గనక మనకు ఆరాధనపై స్థిరత్వం కూడా దొరుకుతుంది. దీనిలో మనం ఎప్పుడైతే మరణిస్తామో ఆ చివరి సమయాన మన శ్వాస మన ఆధీనం నుండి ఎప్పుడైతే అల్లాహ్ స్వీకరిస్తాడో ఆ సమయాన మన నుండి మన ఆత్మ బయటకు వెళ్ళే సమయాన, మన చావు సమయాన, చివరి శ్వాస సమయాన కూడా కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్ పై మిగిలి ఉండడమే స్థిరత్వం అంటే. సరే, ముందుకు సాగుదాం. వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, నీకు తెలిసినంత వరకు ఆయన పేరు గలవాడు ఎవడైనా ఉన్నాడా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్లు గలవారు ఎవ్వరూ లేరు. ఎవరైనా పేరు పెట్టుకున్నా సరే అది అధర్మం అవుతుంది. రెండో విషయం, దానికి ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లు ఏవైతే ఖురాన్ మరియు హదీసులలో వచ్చాయో అవి కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ప్రత్యేకం. అల్లాహ్ స్వయంగా వాటిని తెలిపి తమకు తాము ప్రత్యేకించుకున్నాడు. ఇదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా వీటిని అల్లాహ్ చెప్పిన విధంగా అల్లాహ్ కోసం మాత్రమే ప్రత్యేకించారు.
అదే విధంగా సలఫ్ సజ్జనులు కూడా చేశారు. మనం కూడా అదే మార్గాన నడవాలి. ఎటువంటి మనం ఎటువంటి తాతీల్ అంటే ఏ ఒక్క అల్లాహ్ యొక్క పేరులోనైనా, ఏ ఒక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సిఫాత్ లక్షణాలు గుణగణాలలోనైనా సరే, దీని అర్థంలోనైనా మనం ఏదైనా నమ్మకపోయినా, దీనిలో ఏదైతే ప్రభావం ఉందో దానిలో మనం నమ్మకపోయినా, ఏదైనా ఒక పేరు తిరస్కరించి మిగతా పేర్లన్నీ నేను నమ్ముతాను అల్లాహ్ కోసం అని చెప్పినా, లేదు నేను పేర్లు నమ్ముతాను కానీ నేను సిఫాత్లు నమ్మను అని చెప్పినా, లేదు నేను పేర్లు నమ్మను సిఫాత్లు నమ్మను అని చెప్పినా, ఏది చేసినా ఇది ఇల్హాద్ అవుతుంది, ఇది అధర్మ సమ్మతం అవుతుంది, కుఫ్ర్ అవుతుంది. దీనిలో మనం ఎటువంటి విధంగా ముందుకు వెళ్ళరాదు. తాతీల్ ప్రతి ఒక్క విషయాన్ని స్వీకరించి తిరస్కరించకుండా ఉండాలి, తాతీల్ నుండి దూరంగా ఉండాలి. రెండో విషయం ఏమిటి? తెహరీఫ్. తెహరీఫ్ లో కనుక మనం చూసినట్లయితే తెహరీఫ్ లో అల్హమ్దులిల్లా చాలా విషయాలు ఉన్నాయి. రెండు విషయాలు ముఖ్యమైనవి. తెహరీఫ్ లో ముఖ్యంగా మనం చూసుకుంటే చూడండి, తెహరీఫే లఫ్జీ ఒకటి ఉంటుంది, తెహరీఫే మానవి ఒకటి ఉంటుంది. ఈ రెండిటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు మనం చూసుకుంటే యూదులు వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఒక వాక్యం ఉందండి. వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, వద్ఖులుల్ బాబ సుజ్జదా, మీరందరూ సజ్దా చేసి అల్లాహ్ యొక్క ద్వారంలో ప్రవేశించండి. వకూలు హిత్త, మరియు మీరు మన్నింపు వేడుకోండి. నగ్ఫిర్ లకుం ఖతాయాకుం, ఓ అల్లాహ్ నీవు మా యొక్క పాపాలను క్షమించు, మనస్ఫూర్తిగా మేము మా పాపాలను మన్నించుకోవడం కోసము నీ సాన్నిధ్యాన్ని కోరుతున్నాము అని ఎవరైతే కోరుతారో అటువంటి వారి గురించి ఈ వాక్యంలో విషయం ఉంది. అల్లా ఈ విషయం గురించి సెలవిచ్చాడు, ఆజ్ఞాపించాడు. కానీ యూదులు ఏమని చదివేవారు? హెత్తాను హెంతాగా చదివేవారు. హెంత అంటే గోధుమ. అదేవిధంగా మన్నింపు కోసం వారు ప్రత్యేకంగా కష్టపడేవారు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రవక్త వారు మూసా అలైహిస్సలాం వారు వారి వరకు చేరినా సరే, వారికి ఎంత ధర్మాన్ని నేర్పినా సరే, ఎప్పుడు వారి యొక్క ప్రవక్తతో అవిధేయతగా ప్రకారంగా వారు మసలుకుంటూ ఉంటారు. ఎప్పుడు ప్రవక్త వారి యొక్క మాటలను హాస్యపదంగా తీసుకుంటూ ఉంటారు. అదే విధంగా ఆరాధనలో నమ్మకం లేదు. ఎందుకంటే వారు ధనవంతులకు ఒక విధంగా, అదే విధంగా ఒక పేదవాడికి ఒక విధంగా అల్లాహ్ యొక్క ఆజ్ఞలను అమలు పరిచేవారు. ఇలా చేసేవారు కాబట్టే వారు ధర్మం యొక్క బాధ్యతను స్వీకరించలేకపోయారు. వారి యొక్క ఏదైతే మార్గం ఉందో అది రద్దు చేయబడింది. ప్రస్తుతం వారి పుస్తకాలు చదవడం మన కోసం ధర్మసమ్మతం కాదు. ఎవరైతే వారి పుస్తకాలతో దావా అనే పేరుతో ప్రచారాలు చేస్తున్నారో అదంతా సరైనటువంటి ఇస్లాంకు సంబంధించిన విషయం కాదు. దీనికి పూర్తి ప్రపంచపు మహా విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి విషయాలను ఖండిస్తున్నారు. దావత్ అనే విషయాల గురించి మీరు ప్రత్యేకంగా వినాలంటే దాని ఉసూల్ ఏమిటి, ఎవరివ్వాలి ఎవరు ఇవ్వకూడదు, ఎవరి బాధ్యత ఇది, మిగతా వారు ఇవ్వాలంటే వారిలో ఎటువంటి లక్షణాలు కావాలి. అల్హమ్దులిల్లా ఉసూలు సలాసా పుస్తకంలో మొదట్లో ఇల్మ్ యొక్క అవగాహన మారిఫత్ అన్నటువంటి పాఠంలో మీరు ఈ విషయాలను వినగలరు. సరే, యూదులు ఇలా హెంప గోధుమగా చదివేవారు కానీ
ఈ వాక్యాన్ని హైత్వాగా నమ్మేవారు కాదు. ఇదే విధంగా తహరీఫే లఫ్జీలోనే ఇంకో మనం ఉదాహరణ చూసుకుంటే, లఫ్జీ అంటే పదం అండి. పదంలో మార్పు చేర్పులు చేయడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పదంలో పేర్లలో, లక్షణాల్లో ఉదాహరణకు మార్పులు చేర్పులు చేయడం. దీనిలో మనం చూసుకుంటే ఉదాహరణకు ఇంకో ఉదాహరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురానే మజీద్ లో సూరా నిసాలో ఈ విధంగా తెలియజేశాడు, వకల్లమల్లాహు మూసా తక్లీమా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాంతో మాట్లాడాడు, సంభాషించాడు అని ఈ వాక్యంలో స్పష్టంగా ఉంది. కానీ ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు లక్షణాలను నమ్మరో అటువంటి వారు, ఉదాహరణకు ముఅతసిల, మాతురిదియా, ఇటువంటి వర్గాల వారు ఏమంటారంటే ఈ వాక్యంను నిజానికి ఇది కల్లమల్లాహు మూసా తక్లీమా కాదు, ఇది కల్లమ మూసల్లా. ఏంటి? వకల్లమ మూసల్లా అంటే మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్తో మాట్లాడారు, అల్లాహ్తో మాట్లాడారు అన్న అర్థం వస్తుంది. కానీ దీంట్లో అల్లాహ్ మాత్రము ప్రవక్త మూసా అలైహిస్సలాం తో మాట్లాడారు అన్న విషయం తెలియట్లేదు. ఎందుకంటే వారు అల్లాహ్ యొక్క పేర్లను, లక్షణాలను అంతగా నమ్మరు కాబట్టి, తిరస్కరిస్తారు కాబట్టి, వారి వద్ద ఇదే తౌహీద్ కాబట్టి వారు ఇటువంటి అర్థాన్ని తీసుకొస్తారు. ప్రత్యక్షంగా మనకు కళ్ళ ముందు వాక్యం కనిపిస్తున్నా సరే, వకల్లమల్లాహు మూసా తక్లీమాను వకల్లమల్లాహు మూసా అని చదువుతారు. ఇమాం ఇబ్నే తైమియా రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లలో, గుణగణాలలో తెహరీఫ్ యొక్క ఉదాహరణ. ఇదే విధంగా మనం మానవి తెహరీఫ్ లో రెండో విషయం, తెహరీఫ్ అంటే మార్పు చేర్పు చేయడం. దీంట్లో రెండో రకంను గురించి చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇవ్వబడింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి మన విశ్వాసం ఏమిటి? అల్లాహ్ ఎక్కడ పడితే అక్కడ కాదు. అల్లాహ్కు ఒక విలువ ఉంది, ఆ విలువ ఎవరు గుర్తించలేరు. ఆయన అల్లాహు అక్బర్, మహోన్నతుడు. ఓ చిన్న భూగోళంలో వచ్చి చేరేంత చిన్నవాడు కాదు. అతని యొక్క అస్తిత్వంతో ఆయన కేవలం అర్ష్ పైన ఉన్నాడు. అదే మనం ఆయన జ్ఞానం ప్రకారంగా, కుద్రత్ అంటే సృష్టి ప్రకారంగా, సృష్టి అంటే ప్రకారంగా అంటే జ్ఞానం ప్రకారంగా అంటే ఉదాహరణకు ఆయన జ్ఞానం ప్రతి చోట అది ఉంది. ఆయన జ్ఞానం ప్రతి చోట ప్రశంసించబడి ఉంది, తాకి ఉంది అని అర్థం. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సృష్టి ద్వారా ప్రతి చోట ఉన్నాడు అంటే దీని అర్థం ఏమిటంటే అల్లాహ్ ఏదైతే సృష్టించాడో అదంతా ఆయనదే కాబట్టి ప్రతిదీ ఆయనదే అన్న విషయం అర్థం వస్తుంది. ఇదే విధంగా మూడో విషయం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయం పరంగా కూడా ప్రతి చోట ఉన్నాడు. అంటే ఆయన ఎక్కడైనా సరే తన యొక్క సహాయాన్ని పంపిస్తాడు, తాను కోరిన చోట ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు. ఈ విషయాలు ఆయన అస్తిత్వం ప్రకారంగా ఏవైతే ఆయనకు ప్రత్యేకమో, ఉదాహరణకు హదీసులలో ఆయనకు ముఖ భాగం ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి అన్న విషయాలు తెలియజేయబడ్డాయో వాటిపై మనం విశ్వాసం తీసుకురావాలి. మరియు ఈ విశ్వాసంలో ఎటువంటి లోపం చూపించకూడదు. మరియు ఏదైతే తెలియజేశారో అంతే విశ్వాసం తీసుకురావాలి. ఏది తెలియచేయబడలేదో దానిపై విశ్వాసం తీసుకురావడం అధర్మం. అటువంటి వ్యక్తి నిజానికి ఇస్లాం నుండి కూడా బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే అల్లాహ్ గురించి ఓ అక్షరం కూడా
ఏదైతే సాధ్యమై లేదో, నిరూపితమై లేదో అటువంటి విషయాలను గురించి విశ్వాసులు మాట్లాడడం ఇది సమంజసం కాదు. కాబట్టి గుర్తించుకోవాలి, అస్తిత్వం ఆయన చేతులు ఉన్నాయి అంటే ఉదాహరణకు ఎలా ఉన్నాయి అని మనం ఈ లోకంలో ఎవరితో పోల్చలేము. ఎలా ఉన్నాయి ఇన్షాల్లా మనం స్వర్గానికి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా చూద్దాం. అల్లా మనందరికీ సౌభాగ్యాన్ని కల్పించుగాక. అతన్ని చూసే, ఆయన యొక్క దివ్య ముఖ భాగాన్ని ముఖ్యంగా చూసే, ఆయన చేతుల ద్వారా స్వర్గంలో ఆతిథ్యాన్ని పొందే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. సరే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అస్తిత్వంతో మాత్రం కేవలం అర్ష్ పైన మాత్రమే ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమి తెలియజేస్తున్నాడు? అర్-రహ్మాను అలల్ అర్షి ఇస్తవా. రహ్మాన్ కారుణ్యమూర్తి, కృపాకర్త, తన అర్ష్ మహా విశ్వసింహాసనంపై ఉన్నాడు. కానీ చాలా మంది కూర్చొని ఉన్నాడు, నించొని ఉన్నాడు, మరియు ఇదే విధంగా దానికి అంటి ఉన్నాడు, దానిపై కొనుకు తీస్తున్నాడు, దానిపై నిద్రిస్తున్నాడు, నిలువుగా పడుకున్నాడు. ఇటువంటి ఏవైతే ఉదాహరణలు ఇస్తాడో ఇవంతా కుఫర్లో వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియజేయబడలేదు. మనం ఎంతగా వీటిలో ఆలోచించి ఎంతగా కొత్త మార్గాలు తీసినా మనకు కేవలం అసాఫల్యం మాత్రమే దొరుకుతుంది. ఉన్నది స్వీకరిస్తే ఇన్షాల్లా తప్పనిసరిగా మనకు లాభం దొరుకుతుంది. ఇమాం మాలిక్ రహిమహుల్లా వారి యొక్క ఒక మాట చాలా అల్హమ్దులిల్లా చాలా మంది అర్థం చేసుకోవాలి ఆ మాటను. ఎందుకంటే చాలా మంచి మాట ఈ విషయం గురించి. ఆయన తెలియజేస్తున్నారు తన పుస్తకంలో, అల్ ఇస్తవావు మాలూమున్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్ష్ పై ఉన్నాడు అన్న విషయం మాకు తెలుసు. వల్ కైఫు మజ్హూలున్, లేకిన్ కానీ ఆయన ఎలా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, కూర్చొనా, నించొనా, పడుకోనా, ఇవన్నీ విషయాలు మనకు తెలియదు. అర్థమవుతుందా? అల్లాహ్ అర్ష్ పై ఉన్నాడు అన్న విషయం మనకు తెలుస్తుంది, కానీ అల్లాహ్ ఏ స్థితిలో ఉన్నాడో అన్న విషయం మనకు తెలియట్లేదు. అల్ ఈమాను బిహి వాజిబున్, ఏదైతే మనకు తెలుపబడిందో ఈ విషయంపై విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. ఈ విషయంపై మాత్రమే విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. వస్సుఆలు అన్హు బిద్అ, మరియు ఈ విషయంలో ప్రశ్నలు అడగడం కూడా, దేని గురించి అయితే అల్లాహ్ మాట్లాడలేదు, ప్రవక్త వారు మాట్లాడలేదు, ఈ విషయంలో మనం ఎటువంటి ప్రశ్నను కూడా అడగడం కూడా ఇది బిదాత్ అవుతుంది. వకుల్లు బిదాతిన్ దొలాల, మరియు మనకు తెలుసు ప్రతి బిదాత్ ఎటువైపు మార్గం చూపిస్తుంది? కుల్లు బిదాతిన్ దొలాల, మార్గ భ్రష్టత్వం వైపు దారి చూపిస్తుంది. వకుల్లు దొలాలతిన్ ఫిన్నార్, మరియు ప్రవక్త వారేం తెలియజేశారు? ప్రతి మార్గం అపమార్గం, ప్రతి మార్గ భ్రష్టత్వ మార్గం ఇది నరకానికి దారి తీస్తుంది, నరకాగ్నికి దారి తీస్తుంది. కాబట్టి ఎంతైతే మీకు తెలియజేశారో అకీదా విశ్వాసపు విషయాలలో అంతే మీరు విశ్వాసం ఉంచాలి. కాస్తంత పొడిగించినా, కాస్తంత మీరు తగ్గించినా సరే ఎల్లప్పటి నరకంలో, కుఫర్ యొక్క స్థితిలో నరక యాతన అనుభవించాల్సి వస్తుంది. అల్లా ఎటువంటి విషయాల్లో మనకు జాగ్రత్తగా ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. సరే, ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను తన అస్తిత్వంతో ప్రతి చోట ఉన్నాడు అన్న విశ్వాసం ఉంచుతారు, ఉదాహరణకు ఎవరైతే అహ్లుల్ హదీస్ మరియు ఎవరైతే సలఫీలు ఉన్నారో వారిని వదిలి మిగతా ఏవైతే వర్గాలు ఉన్నాయో అవన్నీ వర్గాల గురించి నేను తెలియజేస్తున్నాను. వారందరూ కేవలం తౌహీద్లో అల్లాహ్ యొక్క రుబూబియత్ మాత్రమే నమ్ముతారు. వారికి ఉలూహియత్ తెలియదు, అస్మా సిఫాత్ తెలియదు. రెండో విషయం ఏమిటంటే, వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మిగతా వారు అహ్లుల్ హదీస్ మరియు సలఫీలకు మిగతా వారు
ఇప్పుడు అహ్లుల్ హదీస్ అంటే జమాత్ అహ్లుల్ హదీస్ కాదు. అల్ జమా అన్నా సరే ఇది జమయియత్ కాదు, గుర్తించుకోండి. జమాఅత్ వేరు మరియు అల్ జమయియత్ వేరు, ఆర్గనైజేషన్ వేరు, గుర్తించుకోండి. సరే, అహ్లుల్ హదీస్ ఇక్కడ ఒక వర్గం వారు కాదు. వారు అహ్లుల్ హదీస్ అంటే ఉదాహరణకు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా వారు ఒక్క స్వర్గానికి వెళ్ళే జమాత్ వారు ఎవరంటే ప్రవక్త వారు తెలియజేశారు కదా, మా అనా అలీహి వస్హాబి దీని తఫ్సీర్లో తెలియజేశారు. నాకు తెలిసినంత వరకు వీరు అహ్లే హదీస్ కాకపోతే ఎవరు కాదు. అంటే ఏమిటి దీని గురించి మనం వివరణలో చూసుకుంటే ధార్మిక విద్వాంసులు అందరూ తెలియజేస్తున్నారు. ఇక్కడ అహ్లుల్ హదీస్ అంటే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా వారి మాట ప్రకారంగా హదీస్ యొక్క జ్ఞానాన్ని అవగాహనలో ఉంచుకొని దానిపై మసలుకునేవారు. ఉదాహరణకు హదీసు వేత్తలు, ముహద్దిస్ అంటారు అరబీలో, వారు హదీసు విశ్లేషణ చేస్తారు. ఏది సరైన హదీసు, ఏది ప్రామాణికం కాదు, ఏది బలహీనం, ఏది కల్పింపబడినది, ఏది అధర్మం, ఇటువంటి అన్ని విషయాలకు ఉసూల్ సహాబాలు తెలియజేశారు. ఆ ఉసూల్ ప్రకారంగా తాబైన్లు, అత్బాउ తాబైన్లు దాని ఉసూల్ తెలియజేశారు. హదీస్ విశ్లేషణ ఉసూల్, వాటి ప్రకారంగా హదీస్ను విశ్లేషించి ఎవరైతే ప్రజల వరకు సరైన హదీస్ను చేర్చివేస్తారో, తప్పుడు హదీస్ నుండి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారో, అటువంటి వారు ఎవరైతే ఉన్నారో హదీసులపై కష్టపడేవారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాలన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, కాలన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చదువుతూ ఉంటారో అటువంటి వారు ముహద్దీస్లు. వీరు అహ్లుల్ హదీస్ అంటే నిజానికి. మరియు వీరి మార్గాన ఎవరైతే నడుస్తున్నారో వాడు కూడా అహ్లుల్ హదీస్ లో ఉన్నారు. అల్హమ్దులిల్లా. సరే, మనం అల్హమ్దులిల్లా వింటూ ఉన్నాం. సలఫీలు మరియు అహ్లుల్ హదీస్ వర్గం వారు కాదు. వీరు కేవలం కితాబు సున్నత్ ఫెహమే సలఫ్ పైన నడిచేవారు. వీరిద్దరు లేకుండా మిగతా ఏవైతే వర్గాలు ఉన్నాయో, వీరిద్దరు కాకుండా మిగతా ఏవైతే వర్గాలు ఉన్నారో వారందరి యొక్క అకీదా ఏమిటి? అల్లా ప్రతి చోట ఉన్నాడు. నౌజుబిల్లా. ఈ అకీదా చాలా ఘోరాది ఘోరమైనటువంటిది. ధార్మిక విద్వాంసులందరూ ఎవరైతే ముఖ్యంగా అరబులో ఉన్నారో వారందరి ఏకాభిప్రాయం ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ అర్ష్ పై కాకుండా ప్రతి చోట ఉన్నాడు అని భావిస్తారో అటువంటి వారు కుఫర్ చేశారు. అటువంటి వారు క్షమాపణ వేడుకొని మరలా కలీమా చదివి ఇస్లాంలో ప్రవేశించాలి అని ఫత్వా తెలియజేశారు. ఎందుకంటే ఇది మన సలఫ్ సజ్జనుల యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంది. మా గురువు గారు చెప్పారు, మా ముఫ్తీ గారు చెప్పారు, లేదా మా మస్జిద్ లో ఇమాం గారు చెప్పారు అంటే కుదరదు. కాబతుల్లా యొక్క ఇమాం వచ్చి చెప్పినా మీకు ఈ విషయము కుదరదు. ఎందుకంటే సాక్ష్యం ఒకవైపు ఉంది, మిగతా వ్యక్తుల విషయాలు, మాటలు ఒకవైపు ఉన్నాయి. అల్లాహ్ మాట ముందు ఎవరి మాట నడుస్తుంది చెప్పండి? అల్లాహ్ స్పష్టంగా చెప్పాడు కదా, అర్ రహమాను అలల్ అర్ష్ ఇస్తవా. దాన్ని మనం స్వీకరించాలి. కానీ ఎవరైతే ముఅతజిలా, అషాయిరా వర్గాలు ఉన్నారో వారంటారు అర్ రహమాను అలల్ అర్ష్ ఇస్తవా కాదు, ఇస్తౌలా అని తెలియజేస్తారు. ఇస్తౌలా అంటే ఒక సమయాన అల్లా అర్ష్ పైన లేడు, ప్రస్తుతం అల్లా దానిని సాధించి దానిపై విజయాన్ని ప్రాప్తం చేసుకొని ప్రస్తుతం అల్లా సింహాసనంపై ఉన్నాడు అన్న మాటను మాట్లాడతాం. ఇది అర్థ ప్రకారంగా మార్పు చేర్పుకు ఉదాహరణ. ఇది కుఫ్ర్ అవుతుంది. దీని నుండి మనం చాలా దూరంగా ఉండాలి. ఇది లఫ్జీ మార్పు చేర్పు, మానవి మార్పు చేర్పు గురించి మనం విన్నాం. కాస్తంత మధ్యలో మనం విషయాన్ని కదిలించాం కాబట్టి ఈ విషయాన్ని కూడా విందాం. అల్లాహ్ ప్రతి చోట కాదు, అల్లాహ్ కేవలం అర్ష్ పైన ఉన్నాడు.
అల్లా సుబ్హానహు తాలా యొక్క సింహాసనం గురించే మనం మాట్లాడుకుంటే అది ఎంత మహోన్నతమైనదో అల్లా సుబ్హానహు తాలా దాన్ని స్వయంగా అర్షే అజీమ్ అని ఖురాన్లో తెలియజేశాడు చాలా సార్లు. అజీమ్ మహోన్నతమైనది అది. దాని ముందు ఈ 7 భూమాకాశాలు, ఒక ఆకాశాన్ని చూస్తేనే మనం ఆ ఎంత దూరంగా మనకు కనిపిస్తుంది చూడండి. ఒక్కసారి మన కళ్ళు మనం పైన చేసి చూస్తే ఆకాశం ఎంత ఎత్తున ఉంది చూడండి. కితాబు తౌహీద్ లో ఒక హదీస్ లో ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా వారు ఆ హదీస్ ను తీసుకొచ్చారు తన మతంలో. ఆ హదీస్ లో ప్రవక్త వారు ఏం తెలియజేశారంటే, సహీ హదీసు బుఖారి ముస్లింది, ఒక ఆకాశం నుండి వేరే ఆకాశానికి మొత్తం 500 సంవత్సరాల యొక్క గమ్యస్థానం ఉంటుంది. అయితే 7 ఆకాశాలు ఉన్నాయి కదా, ఎంత ఎత్తునుంటాయి ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ అక్బర్. ఇలా ఆలోచిస్తూ పోతే అల్లాహ్ అక్బర్, 7 ఆకాశాలు ఎంత పెద్దగా ఉన్నాయని ఇది కూడా ఆలోచించండి. అల్లాహ్ యొక్క అర్ష్ ముందు ఆ 7 భూమాకాశాలు కూడా అల్లాహు అక్బర్ ఓ మహా ఎడారిలో ఓ చిన్న ఉంగరం వలె. అల్లాహు అక్బర్. ఓ పెద్ద ఎడారిలో ఓ ఉంగరం అంటే అల్లాహ్ అక్బర్, దానికి ఎటువంటి వాస్తవికత, ఎటువంటి ఇదన్నా ఉందా? అల్లాహు అక్బర్. చూడండి. అయితే అర్ష్ పైన ఉన్నవాడు మహోన్నతుడు మరి ఇంకా ఎంత పెద్దగా ఉంటాడు గమనించండి. ఇంత పెద్ద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూలోకం, ఇంత చిన్న భూలోకంలో వచ్చి కూర్చుంటాడా? అల్లాహు అక్బర్. ప్రతి చోట ఉన్నాడు అనే అకీదా మనం ఉంచితే నౌజ్ బిల్లా, మరి మీ జేబులో కూడా ఉన్నాడా? మరి మీ ఒళ్ళో కూడా కూర్చుని ఉన్నాడా? నౌజ్ బిల్లా. మీ పక్కన కూడా ఉన్నాడా? మీ యొక్క వంట గదిలో, మీ యొక్క వాష్రూమ్ లో, నౌజ్ బిల్లా. ఎక్కడైతే భార్య భర్తలు కలుస్తారో ఇటువంటి గదుల్లో, ఎక్కడైతే వ్యభిచారం జరుగుతుందో నౌజ్ బిల్లా, ఇటువంటి ప్రదేశాల్లో ఉంటాడా? ఎలా మాట్లాడుతున్నారు? షిర్క్ ఒక రాయి గింజంత అయినా ఉన్నా సరే మనసులో, ప్రవక్త వారు చెప్పారు, అతనిపై స్వర్గం నిషిద్ధం. మరణించేటప్పుడు అతను పూర్తి జీవితం ఎట్లా ఉన్నా సరే మరణించేటప్పుడు కాస్త ఒక రాయి గింజంతైనా షిర్క్ ఉంచుకొని చనిపోతే అతను ఎల్లప్పటి కోసం నరకంలో వెళ్తాడని ప్రవక్త వారు హదీస్ ను తెలియజేశారు కదా. ఎందుకు? షిర్క్ ఉంటే తౌహీద్ రాదు. ఒకవేళ అది ఒక్క గింజంతైనా సరే, ఎందుకంటే అది ఒక విషం. విషం పాకుతుంది, పూర్తి ప్రాణాన్ని తీస్తుంది. ఒకవేళ అది ఒక బొట్టైనా సరే మీ పూర్తి ప్రాణాన్ని తీస్తుంది. అదే విధంగా ఎక్కడైతే బిదాత్ ఉంటుందో, ఎక్కడైతే షిర్క్ ఉంటుందో తౌహీద్ రాదు. ఎక్కడైతే బిదాత్ ఉంటుందో అక్కడ సున్నత్ రాదు. ఇదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి చోట ఉన్నాడు అని మనం నమ్మితే ఇటువంటి ఘోరాది ఘోరమైనటువంటి విషయాలకు పాల్పడాల్సి వస్తుంది. గుర్తించుకోండి, ఇదంతా అవిశ్వాసుల యొక్క, అధర్ముల యొక్క విశ్వాసం ఇది. అల్లా ప్రతి చోట ఉన్నాడా? నౌసుబిల్లా. మీరు ఇట్లా మాట్లాడితే ప్రతి చోట ఉన్నాడని చెప్పేసి, ఎక్కడైతే హరాం విషయాలు జరుగుతున్నాయో అక్కడ కూడా నౌసుబిల్లా. గమనించాలి, అల్లా ప్రతి చోట లేడు. అల్లా ప్రతి చోట ఉన్నాడంటే దేని ప్రకారంగా ఉన్నాడు? జ్ఞానం ప్రకారంగా. రెండవది సృష్టి ప్రకారంగా, అంటే ఏదైతే సృష్టి ఉందో అతనే సృష్టించాడు, ప్రతిదీ ఆయనదే అనేది. మూడవది సహాయం ప్రకారంగా. కానీ అస్తిత్వం ప్రకారంగా ఏవైతే అతనికి సాధ్యమై ఉన్నాయో అతను కేవలం అర్ష్పై మాత్రమే ఉన్నాడు. గుర్తించుకోండి. కొంతమంది ఈనాడు కొత్తగా బయలుదేరారు. వారంటారు ఇస్లాంలో వర్గాలు లేవు. నిజమే, ఇది మేము నమ్ముతున్నాం. ఎవరైతే జమాయత్లలో వర్గాలుగా, వర్ణాలుగా విభజించబడి ఉన్నారో అటువంటి వారు తప్పు. మేము ఈ విషయాన్ని కూడా స్వీకరిస్తాం. మూడో విషయం, వాళ్ళు అంటారు మేము కేవలం ముస్లింలు మాత్రమే, ఈ వర్గాలు కాదు. ఈ విషయాన్ని కూడా మేము నమ్ముతాం.
కానీ నువ్వు ఏ ముస్లిం అని షేక్ సాలెహ్ వారు ప్రశ్నిస్తున్నారు. నువ్వు ముస్లిం, ఏ ముస్లిం? కితాబు సున్నత్ ఫెహ్మే సలఫ్ ప్రకారంగా సహబాల బాటపై నడిచే ముస్లిమా, లేకపోతే షిర్క్ మరియు బిదాత్ పైన సలఫ్ యొక్క మన్హజ్ కు వ్యతిరేకత చూపే మార్గాన నడుస్తున్నటువంటి ముస్లిమా? ఏ ముస్లిం నువ్వు అన్న విషయాన్ని గురించి నువ్వు ప్రకటించాలి. అప్పుడే నీవు ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకోగలం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఎవరైతే ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో వారు ఈ విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నౌజుబిల్లా ఉదాహరణకు చూసుకుంటే ఒక డాక్టర్ గారు ఉన్నారు. పేరెందుకులేండి, మీ అందరికి తెలుసు. ఆయన పూర్తి ప్రపంచంలో చాలా అందరూ ఫేమస్ గా గుర్తిస్తారు ఆయన్ని. డాక్టర్ ఫులా నాయక్ అని చెప్పేసి. ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఘోరాది ఘోరమైనటువంటి అల్లాహ్తో క్రైమ్ చేసినటువంటి వారు, అటువంటి వారు అంటున్నారు, మా యొక్క అకీదా ఏమిటంటే నౌజ్ బిల్లా, అల్లాహకు చేయి ఉంది, కాలు ఉంది మరియు ముఖభాగం ఉందని హదీసులలో ఉంది కదా, ఇది కేవలం మాటలు మాత్రమే. నౌజ్ బిల్లా, కేవలం మాటలు మాత్రమేనా? దీనికి అర్థం వేరేది ఉంది అని చెప్పేసి వారు ఇక్కడ సొంత వర్ణన తయారు చేస్తారు. వారంటారు అల్లాహ్ ముఖం అంటే అల్లాహ్ యొక్క ప్రసన్నత, నౌజ్ బిల్లా. అల్లాహ్ యొక్క చెయ్యి అంటే అల్లాహ్ యొక్క సహాయం, నౌజ్ బిల్లా. ఇలాంటి అర్థాలు తీసుకొస్తారు. అల్లాహ్ తెలిపిన తర్వాత కూడా దానిలో స్వయంగా వర్ణన మీకు ఎక్కడ సాధ్యమై ఉంది? అల్లాహ్ తెలిపారా? తెలియజేయలేదు. ప్రవక్తే కామ్గా ఉంటే మీరెవరు మాట్లాడడానికి? కాస్తంత బుద్ధి జ్ఞానాలతో, విచక్షణ జ్ఞానాలతో మనం ప్రవర్తించాలి. వాళ్ళు ఇట్లా అంటున్నారండి, నౌజ్ బిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి చోట ఉన్నాడు, అతనికి కేవలం అర్ష్ పైన ఉన్నాడు అన్న విషయం మాత్రమే సాధ్యం కాదు. అల్లాహ్ అర్ష్ పైన కూడా ఉన్నాడు, ఫర్ష్ పైన కూడా ఉన్నాడు, నౌజ్ బిల్లా. మరియు అల్లాహ్కి ఏవైతే విషయాలు సాధ్యమై ఉన్నాయో వాటి యొక్క అర్థం వేరు, వాటి యొక్క లఫ్జీ అర్థాన్ని మనం తీసుకోకూడదు, వాటి యొక్క ప్రత్యేకమైన అర్థాన్ని మనం తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మరియు షరియత్ యొక్క అర్థం కూడా, లఫ్జీ యొక్క అర్థం కూడా ఒకటే. కాబట్టి దీంట్లో మనం విభేదం చూపించం, వాళ్ళు విభేదం చూపిస్తారు. అల్లాహ్ ప్రతి చోట ఉన్నాడు, నౌజ్ బిల్లా. ఇదే విధంగా సూఫీలు ఎవరైతే సలఫీలకు వ్యతిరేకంగా ఉన్నారో అటువంటి వారిని చూస్తే వీరు ఇంకా దారుణమైనటువంటి అకీదాకు పాల్పడి ఉన్నారు. వీరు వహదతుల్ వజూద్ మాత్రమే కాదు, వహదతు షుహూద్ అకీదాను కూడా ఉంచుతారు. అంటే అల్లాహ్ ప్రతి చోట మాత్రమే కాదు. వీరు తమ్ముళ్ళు వీరేమంటారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నౌజ్ బిల్లా ప్రతి చోట మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. సృష్టికర్త వేరు కాదు. ఎవరైతే వారి వద్ద సృష్టికర్తకు విభజన చేస్తారో, సృష్టి వేరు సృష్టికర్త వేరు అని, అటువంటి వారు వారి వద్ద షిర్క్ చేసినట్లవుతుంది. వారంటారు ఈ లోకంలో ఏదైతే ఉందో నౌజ్ బిల్లా అల్లాహ్ ఏ, నువ్వైనా అల్లాహ్ ఏ, నేనైనా అల్లాహ్ ఏ, నౌజ్ బిల్లా. నీలో ఏదైతే మంచితనం ఉందో నౌజ్ బిల్లా అదే అల్లాహ్, నౌజ్ బిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎంతగా హీనంగా భావిస్తున్నారు చూడండి. ప్రవక్త వారు గనక ఈ విషయాలు విని ఉంటే, నాకు తెలిసినంత వరకు వల్లాహు ఆలం, ఇటువంటి వారిని తప్పనిసరిగా ఇటువంటి వారికి వ్యతిరేకంగా జిహాద్ చేసేవారు. ఇటువంటి వారిని నేల నుండి తీసి పాడవేసేవారు. ఎందుకంటే వీరికి మరియు ఎవరైతే ముస్లిమేతరులు ఉన్నారో వారికి ఎటువంటి తేడా లేదు. వారన్నా కాముగా ఉంటారు, అల్లాహ్ గురించి మాట్లాడరు. వీళ్ళు అల్లాహ్ గురించి లేని విషయాలను అభాండాలుగా వేస్తున్నారు, నౌజ్ బిల్లా. అల్లాహ్ కాపాడాలి ఎటువంటి కుఫ్ర్ యొక్క విశ్వాసాల నుండి. ఎందుకే సూఫీల వద్ద హులూల్ యొక్క అకీదా కూడా ఉంది. అంటే అల్లాహ్ మనిషిలో కాస్తంత సేపు వచ్చి వెళ్తాడు. ఉదాహరణకు మనం ముస్లిమేతరులో చూస్తూనే ఉంటాం, ఫలా తల్లి ఒంట్లోకి వచ్చింది, ఫలా అమ్మ ఒంట్లోకి వచ్చింది అని చెప్పేసి చెబుతూ ఉంటారు కదా, మనం వింటూనే ఉంటాం. ఇదంతా బూటకమే. శైతాన్ నిజానికి వచ్చేది వాళ్ళకి మనసుల్లో, శరీరాల్లో.
సరే, అల్లాహ్ కాపాడాలి, ఎటువంటి ఘోరాది ఘోరమైనటువంటి అవిశ్వాస విషయాల నుండి మనల్ని కాపాడాలి. ఆమీన్. మనం వింటూ ఉన్నాం తెహరీఫ్ నుండి మనం అల్లాహ్ యొక్క పేర్లను గుణగణాలను పరిశుభ్రంగా భావించాలి. వీటిని తీసి పడవేసి అల్లాహ్ యొక్క నామాలను భావించాలి. మూడో విషయం, అల్లాహ్ యొక్క నామాలను గుణగణాలను ఎలా విస్మరించాలి? ఎటువంటి తష్బీహ్, పోలిక చూపకుండా. అల్లాహ్ను పోలినది ఏదీ లేదు. అల్లాహ్ స్వయంగా తెలియజేస్తున్నాడు, లైస కమిస్లిహి షై, అల్లాహ్కు పోలినది ఏదీ లేదు. వహువ సమీఉల్ బసీర్, మరియు అల్లాహ్ ప్రతిదీ వినేవాడు మరియు చూసేవాడు. వినేవాడు చూసేవాడు అంటే మేము వింటాం, మేము చూస్తాము అనుకుంటున్నారా? కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందే తెలియజేశాడు ఈ వాక్యంలో, లైస కమిస్లిహి షై, అతని వలె ఏదీ లేదు, అతను పోలినది ఏదీ లేదు. అతనికి ఏ విధంగానైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు షాను అంటే అనుకూలము, సరైనదో, అదే విధంగా అల్లాహ్కు ఆ విషయాలు ఉన్నాయి. కానీ మనకు మన స్థానానికి సరిపడు ఆ విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం చూస్తాం, అల్లాహ్ చూస్తాడు, కానీ మనం కేవలం మన కళ్ళ ముందు ఉన్న దాన్నే మనం చూస్తాం. చివరికి మన వెనకాల ఉన్న దాన్ని కూడా చూడాలంటే మన తలకాయ వెనక తిప్పాలి. మన ఇంటి పక్కన ఇంట్లో 4 గోడల మధ్య ఏమవుతుందో మనకు తెలియదు. వారేం మాట్లాడుతున్నారో మనం చూడలేము, మనం వినలేము. అదే విధంగా ఇదే తెలియకపోతే వేరే ఊరిలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? వేరే దేశంలో ఏం జరుగుతుందో ఫుల్ ఆ ప్రదేశంలో మనకు తెలుస్తుందా? లేదుగా. అల్లాహ్కు జరిగినది, జరుగుతున్నది, జరిగేది ప్రతి ఒక్కటి, భూతకాలం, ప్రస్తుత కాలం మరియు భవిష్యత్తు కాలం గురించి పూర్తి జ్ఞానం అల్లాహ్కు ఎప్పటి నుంచో ఉంది. ఏదైతే జరిగేదో ప్రతిదీ లోహే మెహ్ఫూజ్ అనే దివ్య గ్రంథంలో అల్లాహ్ ఎప్పుడో రాసేసి ఉంచేశాడు. కాబట్టి అల్లాహ్కు ప్రతిదీ తెలుసు. మీరు తరువాత ఆలోచించేది కూడా, మీరు తరువాత మీ మనస్సులో కోరేది కూడా, ప్రతిదీ కూడా, చివరికి మీ స్పందన కూడా, మీరు చచ్చిపోయే సమయాన మీ పరిస్థితి ఏమిటి, ప్రతిదీ కూడా, మీ తరతరాలుగా వచ్చేటటువంటి మీ యొక్క వారసులు ఎవరు అన్న విషయాలు కూడా, ప్రతిదీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలుసు. కాబట్టి అల్లాహ్కు పోలినది ఏదీ లేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నౌజుబిల్లా పోలికలు చూపించడం అతని సృష్టిలో, అది ఎంత పెద్ద సృష్టి అయినా సరే, జీవైనా సరే, ఇది అధర్మం. 4వ విషయం, ఎటువంటి మనం చూసుకుంటే తెహరీఫ్, తాతీల్ మరియు తష్బీహ్, తమ్సీల్, ఉదాహరణలు ఇవ్వకూడదు, పోలికలు చూపించకూడదు, అయిపోయింది కదా. ఉదాహరణలు ఇవ్వకూడదు. సృష్టిలో ఎవరితో కూడా అల్లాహ్కు గుర్తించుకోవాలి. ఇలాగా ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని గమనించి మనం వీటిని తీసి పడవేసి, తెహరీఫ్, తాతీల్ మరియు తమ్సీల్, తష్బీహ్, తక్యీఫ్, ఇటువంటి విషయాలను తీసి పడవేసి మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియ నామాలను, ఉన్నతమైనటువంటి గుణగణాలను స్వీకరించాలి. అయితే సూర్య మరియం యొక్క వాక్యంలో అల్హమ్దుల్లా ఇంత తఫ్సీర్ విన్నాం మనం. అల్హమ్దుల్లా, అల్లాహ్ యొక్క కృతజ్ఞతలు. నా నోటి నుండి ఇంత మంచి విషయాలు మీకోసం తీశాడు కాబట్టి దీంట్లో నాకు ఎటువంటి గొప్పతనం లేదు. నౌజుబిల్లా, నేను మీ వంటి వాడిని. కేవలం అల్లాహ్ ఇచ్చిన జ్ఞానం ద్వారానే ఏదో కాస్త తెలియజేస్తాను. దీంట్లో ఎటువంటి ప్రత్యేకత లేదు. అన్ని ప్రశంసలు కేవలం అల్లాహ్కు మాత్రమే స్తుతిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఇకపై కూడా ఇంకా మంచి ధార్మిక వివరణతో విద్యను నేర్చుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. సరే, ఈ వాక్యం మీరు విన్నారు కదా, ఒక్కసారి మరలా అనువాదం చూసుకుందామా? తఫ్సీర్ అయితే చూసాం, కానీ అనువాదం చూసుకోండి ఒక్కసారైనా మరలా. 22వ పేజీలో చివరిలో, ఆకాశాలకు భూమికి వాటి మధ్యనున్న సమస్తానికి ఏకైక సత్య ప్రభు ఆయనే కనుక నువ్వు ఆయన్ని ఆరాధించు.
ఆయన ఆరాధన పైనే స్థిరంగా ఉండు. నీకు తెలిసినంత వరకు ఆయన పేరు గలవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేడండి. ఆయన పేరు గలవాడైనా సరే, ఆయన ఎవరైనా పేరు పెట్టుకున్నా సరే, ఆయనలో ఉన్న విషయాలు అతనిలో రావు కదా. ఉదాహరణకు చాలా మంది అంటున్నారు, ఆ ప్రతి ఒక్కరిలో దైవం ఉన్నాడు, నేను దైవాన్ని అని చెప్పేసి ముందుకు వచ్చేవారు తాగోతులు చాలా మంది ఉన్నారు. నువ్వు దైవం అయితే ఒకవేళ ప్రస్తుతం నా కళ్ళ ముందు ఒక గొర్రె పిల్లనైనా సరే పుట్టించి చూపించు. సరే, అంత దూరం వరకు ఎందుకులే, ఒక ఈగనైనా సృష్టించి చూపించు, ఒక దోమనైనా సృష్టించి చూపించు, ఒక కణాన్నైనా సృష్టించి చూపించు. మరి నీవు దైవం అని ఎలా ప్రచారం చేస్తున్నావు? చాలా మంది ఉన్నారు ఇలా అంటున్నారు, నేను దైవాన్ని, నన్ను ఆరాధించండి. నౌజుబిల్లా. ఒకవేళ నువ్వు దైవం అయితే ఆకాశంలో ఎగిరి చూపి, ఒకవేళ నీవు దైవం అయితే ఆహారాన్ని మాని చూపి, మాకు ప్రస్తుతం ఒక బంగారపు కొండను తయారు చేసి ప్రత్యక్షం చేయి. ఏది చేయలేడు, కేవలం మాటలు మాత్రమే. ఏదైనా ఉందంటే నోట్లో శివలింగం వేసుకుని బయటకు తీసివేయడం అంతే. ఉదాహరణకు ఇదన్నీ ట్రిక్స్ అండి. వారిలో ఎటువంటి దైవత్వం లేదు. ఎందుకంటే ఇవన్నీ శైతాను తాగుత్ విషయాలు కాబట్టి ఇదంతా అబద్ధమే ఉంటుంది, కళ్ళ యొక్క మోసం ఉంటుంది కాబట్టి వీటిలో ఎటువంటి వాస్తవికత ఉండదు. సరే, ఈ వాక్యం గురించి షేక్ సాలెహ్ అల్ ఉసైమిన్ రహిమహుల్లా వారు 23వ పేజీలో తెలియజేస్తున్నారు. చూడండి, ఒక ఆడియోలో సారాంశం చేస్తూ ఈ విధంగా తెలియజేశారు. ఈ వాక్యంలో రబ్బు సమావాతి వల్ అర్ది వమా బైనహుమా, ఇందులో తౌహీదే రుబూబియత్ ఉంది. అల్లా భూమాకాశాలకు మరియు వాటి మధ్యనున్న ప్రతి విషయానికి రబ్, సృష్టికర్త, ప్రసాదకర్త మరియు ప్రతిదీ నడిపించే యజమాని. దీనిలో రుబూబియత్ యొక్క అర్థం మనకు అర్థమవుతుంది. దీని తర్వాత రెండో భాగం ఈ వాక్యంలోనే ఫఅబుద్హు వస్తబిర్ లిఇబాదతిహి, మీరు కేవలం ఆయన సత్యుడు అయిన ఆయన ఒక్కడిని ఆరాధించండి మరియు దానిపై స్థిరంగా నిలబడండి. ఈ వాక్యంలో మనకు ఇబాదత్ గురించి మాట నడిచింది కాబట్టి తౌహీదే ఇబాదత్ అంటే తౌహీదే ఉలూహియత్ ఇందులో ఉంది. ఇదే విధంగా ఇంకో భాగం ఏదైతే మిగిలి ఉందో ఈ యొక్క వాక్యంలో, సూర్య మరియం యొక్క ఈ వాక్యంలో, హల్ తఅలము లహు సమీయ, ఏమిటి మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరు గలవారు ఎవరైనా తెలుసా అని ఏదైతే ప్రశ్న ఉందో దీంట్లో సమీ ప్రతిదీ వినేవారు, సర్వం వినేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తన స్థాయికి బట్టి ప్రతిదీ సర్వాన్ని వినేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విషయం ద్వారా మనకు అల్లాహ్ యొక్క పేరు గుణం తెలుస్తుంది కాబట్టి, లక్షణం తెలుస్తుంది కాబట్టి ఇందులో తౌహీదే అస్మా సిఫాత్ నిరూపించబడింది. కాబట్టి అల్హమ్దులిల్లా ఈ విషయాన్ని గమనించగలరు. ఈ వాక్యంలో ప్రతి తౌహీద్ యొక్క రకం వచ్చి ఉంది. అల్హమ్దులిల్లా, ఇది తౌహీద్ యొక్క గొప్పతనంలో, తౌహీద్ యొక్క రకాల గొప్పతనంలో ఈ వాక్యం వచ్చింది. అల్హమ్దులిల్లా. ఈ విధంగా చూసుకుంటే చాలా వాక్యాలు ఉన్నాయి ఖురాన్లో. దానిలో కూడా 3 తౌహీద్ యొక్క రకాలు వచ్చి ఉన్నాయి. అల్హమ్దులిల్లా. సరే, సమయం కాస్త పూర్తయింది కాబట్టి మనం ఇన్షాల్లా ఈనాటితో సభను ముగించేద్దాం. మిగతాది ఇన్షాల్లా వచ్చే ఆదివారం నేర్చుకుందాం. ఇంకా 2-3 పేజీలే అనుకుంటాను ఇన్షాల్లా ఉంది. ఆ పేజీలు మనం ఇన్షాల్లా వివరంగా నేర్చుకున్న తర్వాత ఇంకో మంచి పుస్తకంతో ఇన్షాల్లా ముందుకు వద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, ఎవరైతే ఈ సభలో హాజరై విద్యను నేర్చుకుంటున్నారో అటువంటి వారికి అల్లాహ్ ఇహలోకంలో సన్మార్గంపై నడిచే సౌభాగ్యాన్ని కల్పించుగాక, అపమార్గాల నుండి, మార్గభ్రష్టత్వం నుండి, ప్రతి అవిధేయత నుండి దూరంగా ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక, తన కారుణ్యాన్ని,
తన కృపను ఎల్లప్పుడూ మనపై వర్షించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఇహపర లోకాలలో శాశ్వత సాఫల్యం పొందే సౌభాగ్యాన్ని, అల్లాహ్ యొక్క జన్నత్కు వీలైనంత త్వరగా చేరుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ మన ప్రతి ఆరాధనను, ఆచరణను స్వీకరించుగాక. దానికి ఉన్నతమైనటువంటి మనకు ప్రతిఫలాన్ని రేపటి దినాన ప్రసాదించుగాక. ఆమీన్. ముఖ్యంగా కితాబు సున్నత్ ఫెహ్మె సలఫ్ ప్రకారంగా సహాబాలు ఎలాగైతే మసలుకున్నారో, అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై విశ్వాసం తీసుకొచ్చి వారి యొక్క ధర్మంపై, అదే విధంగా మేము కూడా మసలుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. వీలైనంత వరకు సరిదిద్దుకుంటూ, మరణం వచ్చేంత వరకు కూడా సరిచేసుకుంటూ మరణించే సౌభాగ్యాన్ని, ఫిత్రత్ పై చనిపోయే సౌభాగ్యాన్ని, కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ పై చనిపోయే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆ తర్వాత ఏవైతే ప్రశ్న జవాబులు ఉన్నాయో మన యొక్క సమాధిలో, వాటి యొక్క జవాబులు మనకు సులువుగా మన నోట వచ్చే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అక్కడ సాఫల్యం పొందే, ఆ తర్వాత ఇల్లియీన్లో ప్రవేశించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. హాయిగా పడుకొని అల్లాహ్ యొక్క స్వర్గం యొక్క గాలిలో రేపు ప్రళయ దినాన్ని ఎప్పుడైతే లెగుస్తామో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు త్వరగా హిసాబు కితాబ్, తర్వాత కుదిరితే హిసాబు కితాబ్ లేకుండా కూడా అల్లాహ్ కోరుకుంటే మనం ఇన్షా అల్లాహ్ షఫాఅత్తో అల్లాహ్ యొక్క స్వర్గాన్ని చేరుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ ఎవరి ద్వారానైతే మనకు అనుమతిస్తాడో వారి ద్వారా మాకు షఫాత్ కలిగే సౌభాగ్యాన్ని కల్పించుగాక, సిఫారసు కల్పించుగాక. ఆమీన్. అల్లాహ్ యొక్క శాశ్వతమైనటువంటి కారుణ్యపు అనుగ్రహాలు ఉన్నటువంటి స్వర్గంలో ప్రవేశించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ప్రతి అనుగ్రహం తర్వాత స్వర్గంలో అతి పెద్ద అనుగ్రహం, మహా అనుగ్రహం, దివ్యుడైనటువంటి సృష్టికర్త, మహోన్నతుడు, ప్రసాదకర్త, ఈ సకల లోకాలను అధిష్ఠించి పరిపాలిస్తున్నటువంటి వాడు, నడిపించేటటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దివ్యమైనటువంటి ముఖ భాగాన్ని చూసే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ అర్ష్ కింద మాకు స్థానాన్ని కలిగే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత్ అస్తగ్ఫిరుక్ వ అతూబు ఇలైక్.